ఇప్పుడు మనం సమలంబ చతుర్భుజం నుంచి అతి చిన్న లెక్క ఇంకోటి చూద్దాం. అది సింపుల్ లెక్క. ఏంటి ఆ లెక్క అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఒక సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల నిష్పత్తి 5:3. సమాంతర భుజాల నిష్పత్తి 5:3 అంటే సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాలు ఉంటాయి కదా, వాటి నిష్పత్తి. అలాగే మరియు సమాంతర భుజాల మధ్య లంబ దూరము 16 సెంటీమీటర్లు, దాని వైశాల్యం 960 చదరపు సెంటీమీటర్లు అయినా దాని సమాంతర భుజాల కొలతలను కనుగొనుము అన్నాడు. అంటే ఇక్కడ మనకి చూడండి, సమలంబ చతుర్భుజం తాలూకా ఫిగర్ ఇలా వేస్తున్నాను. సమలంబ చతుర్భుజం లేదా దాన్నే ట్రెపీజియం అని కూడా అనొచ్చు. కాబట్టి ఇక సమలంబ చతుర్భుజం యొక్క ఎత్తు ఇచ్చాడు. అంటే ఎత్తు అంటే లంబ దూరం ఇచ్చాం కదా, సమాంతర భుజాల మధ్య లంబ దూరాన్ని ఎత్తు అని అంటాం. ఆ ఎత్తు ఎంత ఇచ్చాడు? 16 సెంటీమీటర్లు. అలాగే దీని యొక్క వైశాల్యం కూడా ఇచ్చేసాడు. సరే పక్కన పెట్టండి. మనం ముందు కట్టాల్సింది ఏంటి అంటే వైశాల్యం. ఇప్పుడు మనకి అంటే సమాంతర భుజాల నిష్పత్తి, సమాంతర భుజాల యొక్క నిష్పత్తి ఏంటి ఇచ్చాడంటే అంటే సమాంతర భుజాల నిష్పత్తి. ఆ నిష్పత్తి విలువ ఎంత ఇచ్చాడు? నిష్పత్తి ఎంత ఇచ్చాడు అంటే 5:3. కాబట్టి సమాంతర భుజాల్లో పొడవైంది 5, అలాగే చిన్నది 3 భాగాలు, అలాగే పొడవైన భుజం 5 భాగాలు. సమాంతర భుజాలు రెండిట్లో పెద్దది చిన్నది. అంటే సమాంతర భుజాలు ఒక్కొక్కటి ఎంత అవ్వాలి అంటే సమాంతర భుజాల నిష్పత్తి అది. అంటే సమాంతర భుజాలు వాటి యొక్క నిష్పత్తి స్థిరాంకం x అనుకుంటే ఆ సమాంతర భుజాల కొలతలు ఏంటవుతాయి? సమాంతర భుజాలు ఇది 5x, ఇది 3x. కాబట్టి 2 భుజాలు వచ్చాయి సమాంతర భుజాలు. సమాంతర భుజాలు ఉన్నాయి, వాటి యొక్క ఎత్తు ఉంది. ఎత్తు ఎంత ఇచ్చాం? ఎత్తు మనం ఇప్పుడే చెప్పాను, లంబ దూరం అని 16 సెంటీమీటర్లు. అయితే ఇప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఎత్తు/2 ఇంటూ సమాంతర భుజాల మొత్తము. కాబట్టి ఎత్తు ఎంత? 16/2 ఇంటూ సమాంతర భుజాల మొత్తము. సమాంతర భుజాల మొత్తం ఎంత అవుతుంది? 5x + 3x. అంటే 2 ఎంతలు పోతుంది ఇక్కడ? 2 8లు. అంటే 8 ఇంటూ 5x + 3x 8x. కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ? 64x చదరపు సెంటీమీటర్లు. అయితే మనం ఇక్కడ కట్టిన వైశాల్యం ఎంత వచ్చింది? దీని తరగతి 64x చదరపు సెంటీమీటర్లు వచ్చింది. 64x చదరపు సెంటీమీటర్లు. అయితే వాడు మనకి దాని వైశాల్యం ఎంత ఇచ్చాడు? 960 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం కట్టిన 64 చదరపు సెంటీమీటర్ అనేది 64x చదరపు సెంటీమీటర్లు అనేది వాడిచ్చిన 960 చదరపు సెంటీమీటర్లకి సమానము. అంటే ఇప్పుడు మనం సమానం చేస్తే 60 దేర్ఫోర్ మనం సమానం చేస్తే ఏమవుతుంది? 64x = మనకి ఎంత అవుతుంది ఇక్కడ? 960. కాబట్టి x విలువ మనకి ఎంత అవుతుంది? 960/64. మనం 64తో డైరెక్ట్ కొట్టేయచ్చు, కానీ రాని వాళ్ళు ఉంటారు కాబట్టి 16 4 16 60 4 1 4 15. అంటే x విలువ ఎంత వచ్చింది? 15 వచ్చింది. దీన్ని బట్టి మనం ఏంటి? x విలువ వచ్చేసిన తర్వాత సమాంతర భుజాలను కట్టేయచ్చు లేదా? సమాంతర భుజాలు ఎంత? 5x 3x. అంటే మనకి ఎంత అవుతుంది? సమాంతర భుజాలు ఎంత అవుతాయి మనకి ఇక్కడ? 5x. అంటే 5 ఇంటూ ఎంత? సమాంతర భుజాలు ఒక్కొక్కటి ఎంత? 5x, 3x కదా. కాబట్టి 5x అంటే 5 ఇంటూ 15. అంటే ఇది ఎంత అవుతుంది? 5x, ఇది 3 ఇంటూ 15. అంటే 5 ఇంటూ 15 అంటే 5 15 ఎంత? 75 సెంటీమీటర్లు. అలాగే ఇక్కడ 3 15 45 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ ఏంటి? మనకి సమాంతర భుజాల కొలతలు అంటే ఏంటంటే వచ్చాయి? ఇగో పెద్ద సమాంతర భుజం 75, చిన్న సమాంతర భుజం అంతా 45 సెంటీమీటర్లు వచ్చాయి. అంటే మరొక్కసారి చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనకి సమాంతర భుజాల నిష్పత్తి 5:3 అయినప్పుడు సమాంతర భుజాలు 5x 3x అయితే వాటి మధ్య లంబ దూరం లేదా ఎత్తు 16 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? ఎత్తు/2 ఇంటూ సమాంతర భుజాల మొత్తము
అంటే ఏంటి 16/2 ఇంటూ 5x ప్లస్ 3x అంటే అది ఎంత విలువ వచ్చింది 64x. ఆ 64x యొక్క విలువ వాడిచ్చిన 960 చదరపు సెంటీమీటర్ల సమానం కాబట్టి దాన్ని సమానం చేసి సూక్ష్మీకరిస్తే మనకు వచ్చింది x విలువ 15. ఆ x విలువ 15ని x విలువ 15 వచ్చింది కాబట్టి 5x 3x సమాంతర భుజాల కొలతలు కాబట్టి 5 ఇంటూ 15 అంటే x విలువ 15 కాబట్టి 5 ఇంటూ 15 3 ఇంటూ 15 ప్రతిక్షేపించగా మనకి వాటి యొక్క భుజాల పొడవులు ఎంతెంత వచ్చాయి 5 15 75 3 15 45. సో కాబట్టి ఇవి మనకి ఏంటయ్యాయి వాటి సమాంతర భుజాల కొలతలు. ఈ విధంగా మనకి సమాంతర భుజాల కొలతలు వాటి నిష్పత్తులు ఇచ్చి అడగొచ్చు. ఇప్పుడు మనం రాంబస్ మీద ఒక లెక్క చేయబోతున్నాం. అదేంటంటే రాంబస్ అనేది డైరెక్ట్గా అడగకుండా అంటే రాంబస్ల పైన లెక్కలు డైరెక్ట్ ఆడితే మనకు ఎలగవచ్చు, అది చేయగలం. ఎందుకంటే దాని యొక్క వైశాల్య సూత్రం 1/2 ఇంటూ 2 కర్ణాల లబ్దం అంటే 1/2 d1 d2 అని చెప్పుకున్నాం, అది కట్టగలం. అయితే అందులోనే కొంచెం మార్పుతో, ఇందులో పెద్ద కష్టమైనది ఏం లేదు కానీ మార్పుతో ఆల్రెడీ మనం బాగా చేసున్నాం కాబట్టి కొంత స్పీడ్గా చెప్పే అవకాశం ఇప్పుడు ఉంది. చాలా సింపులే, అది ఇంకేం లేదు. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఒకసారి చూడండి, ఒక గది నేలను 45 సెంటీమీటర్ ఇంటూ 30 సెంటీమీటర్ల కర్ణాల కొలతలు గల 3000 సమచతుర్భుజాకార టైల్స్ ను అతికించవలను. అంటే ఒక గది నేల కట ఎన్ని టైల్స్ అతికించవచ్చు, మొత్తం 3000 టైల్స్ అతికిస్తే గది నేల నిండిపోతుంది. గది నేల నిండడానికి కావాల్సిన టైల్స్ సంఖ్య ఎంత 3000. ఒక్కొక్క టైల్ యొక్క కర్ణం ఎంతెంత ఉంది 30 సెంటీమీటర్లు ఒకటి 45 సెంటీమీటర్లు ఒకటి 30 సెంటీమీటర్లు 45 సెంటీమీటర్లు ఒక్కొక్క దాని యొక్క కర్ణాల కొలతలు. ఆ ఒక్కొక్క టైల్ ఉన్న ఆకారం ఏంటి సమచతుర్భుజాకారం. అయితే చదరపు మీటర్కి 20 రూపాయలు చొప్పున చూడండి, ఇక్కడ మొత్తం చదరపు మీటర్కి 20 రూపాయలు వంతున అయ్యే మొత్తం ఖర్చు ఎంత అన్నాడు. అంటే దాని మీకు అర్థమైంది ఏంటంటే, మీకు ఒకటే చెప్తున్నాను, ఎప్పుడో గతంలో చెప్పుకుని వస్తున్నాను. ఏంటది, ఎక్కడైనా సరే చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఇచ్చి మొత్తం ఖర్చు అడిగాడంటే ఆ ఆకారం ఏదైతే ఉందో ఆ ఆకారం ఆక్రమించే మొత్తం వైశాల్యాన్ని చదరపు మీటర్కి అయ్యే ఖర్చుతో గుణిస్తే మనకు మొత్తంతో వచ్చేస్తుందని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ వైశాల్యం మొత్తం కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఒక్కొక్కటి రాంబస్ ఆకారంలో ఉండే టైల్, ఒక్కొక్క టైల్ ఆకారం ఏంటి రాంబస్. అలాంటివి ఎన్ని రాంబస్లు 3000 రాంబస్లు. అయితే ఇక్కడ ఇంకో చిక్కు ఉంది, వాడివ్వడం టైల్ తాలిక ఒక్కొక్క టైల్ తాలిక కర్ణాలు సెంటీమీటర్లు ఇచ్చాడు, కానీ అడగడం వాడేమో చదరపు మీటర్ కాస్ట్ ఇచ్చాడు. కాబట్టి మనం వీటిని కూడా మీటర్లోకి మార్చుకోవాలి, అది మొట్టమొదటి విషయం. కాబట్టి ఇంకేం లేదు, రాంబస్ యొక్క వైశాల్యం అంటే రాంబస్ అంటే సమచతుర్భుజాకార వైశాల్యం. రాంబస్ లేదా సమచతుర్భుజం రెండు ఒకటే. కాబట్టి ఇక్కడ టైల్ వైశాల్యం ఒక్కొక్క టైల్ వైశాల్యం ఒక్కొక్క టైల్ వైశాల్యం ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం ఎంత అంటే 1/2 ఇంటూ d1 ఇంటూ d2. ఎందుకు, టైల్ యొక్క ఆకారం సమచతుర్భుజాకారం. సమచతుర్భుజాకారం యొక్క వైశాల్యం 1/2 ఇంటూ కర్ణం 1 ఇంటూ కర్ణం 2 అంటే 2 కర్ణాల లబ్ధము. కాబట్టి 1/2 ఇంటూ ఎంత అవుతుంది 35, అదే 45 ఇంటూ 30. ఏమండి 45 అనేది సెంటీమీటర్లు. కాబట్టి సెంటీమీటర్లు మీటర్తో భాగించాలంటే ఏం చేయాలి, 100 చేత భాగించాలి. అంతేగా, ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు. కాబట్టి ఒక సెంటీమీటర్కి ఎన్ని మీటర్లు 1/100. అంటే ఎప్పుడైనా మీటర్లని సెంటీమీటర్లోకి మార్చాలంటే 100 చేత గుణించాలి, సెంటీమీటర్లని మీటర్లోకి మార్చాలంటే 100 చేత భాగించాలి. కాబట్టి ఇక్కడ 45 సెంటీమీటర్లు అంటే మీటర్లు ఎంత అవుతుంది 45/100. అలాగే 35 సెంటీమీటర్లు 30 మీటర్లోకి మార్చాలంటే 35/100. ఇది దాని యొక్క ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం. ఒకసారి చూడండి, దీన్ని నేనేం చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఒకేసారి చేసి చూపిస్తాను. ఇదన్నీ ఒక టైల్ యొక్క వైశాల్యం. ఇలాంటివి ఎన్ని టైల్స్ వెతికించాడు 3000 టైల్స్ యొక్క వైశాల్యం. అంటే టైల్స్ యొక్క సంఖ్య 3000 టైల్స్ యొక్క వైశాల్యం. 3000 టైల్స్ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది, ఒక టైల్ యొక్క వైశాల్యం ఎంత అయితే 3000 టైల్స్ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది ఇంటూ 3000 అంటే 1/2 ఇంటూ 45 ఇంటూ 35/100 ఇంటూ 100 ఇంటూ 3000.
అలాగే మొత్తం వైశాల్యం ఎంతో వచ్చేసింది. అంటే మొత్తం నేల ఆక్రమించిన వైశాల్యం 3000, నేల మొత్తం 3000 టైల్స్ చేత ఆక్రమించబడింది. నేల మొత్తం ఏంటి, గది నేల మొత్తం 3000 టైల్స్ చేత ఆక్రమించబడింది. ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం ఎంత అంటే ఎంత, ఇప్పుడు మనం కట్టినంత, దానికి అనుకోలేదు ఇంకాను. అంత అయితే 3000 టైల్స్ యొక్క వైశాల్యం ఏంటవుతుంది, ఇది ఇంటూ 3000. కాబట్టి ఇది మొత్తం వైశాల్యం, గది నేల యొక్క వైశాల్యం వచ్చేసినట్టే, మొత్తం అన్ని టైల్స్ యొక్క వైశాల్యం. ఎన్ని చదరపు మీటర్లు, ఇన్ని చదరపు మీటర్లు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తే మనం చేయాలి, 1 చదరపు మీటర్కి అయ్యే ఖర్చుతో గుణించాలి. 1 చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఎంత, 20 రూపాయలు. అప్పుడు మనకి ఎన్ని చదరపు మీటర్లు మొత్తం ఉన్నాయి, ఇన్ని చదరపు మీటర్లు. కాబట్టి ఓకే, టైల్స్ వేయుటకు అయ్యే ఖర్చు, టైల్స్ వేయుటకు అయ్యే ఖర్చు ఎంత అవుతుంది, 1 చదరపు మీటర్కి 20 రూపాయలు అయితే మొత్తం ఇదెంత చదరపు మీటర్లు, ఇన్ని చదరపు మీటర్లు రాస్తున్నాను. అంటే నేను కోరుండే దీన్ని సింప్లిఫై చేయలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ముందు సింప్లిఫై చేయడం అనవసరం, ముందు అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి కొట్టేయచ్చు. ఇన్ని చదరపు మీటర్లు వచ్చింది. మరి ఇన్ని చదరపు మీటర్కి ఖర్చు ఎంత అంటే ఇంత ఇంటూ 20 అనే కదా. కాబట్టి 1 అంటే ఎంత, 1/2 అని సపరేట్గా రాయక్కర్లేదు. ఏమని రాసుకోవచ్చు, 45 ఇంటూ 35 కాదు 30 ఇచ్చాం కదా, ఇక్కడ మనం 30 ఇచ్చాం. కాబట్టి 30, 45 ఇంటూ 30/2 ఇంటూ 100 ఇంటూ 100 ఎంత అయిపోయింది, 10,000 ఇంటూ 3,000. ఇదేంటి వైశాల్యం. ఇప్పుడు దీన్ని దేని చేత గుణించాలి మనం, ఒక చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 20 రూపాయలు. కాబట్టి ఇన్ని చదరపు మీటర్లకి అయ్యే ఖర్చు ఇంటూ 20. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే 4 సున్నాలు పోతాయి. ఇగో 4 సున్నాలు పోగా ఒక 2 పోయింది. ఇంకా మిగిలింది ఏంటి మనకి, ఇక్కడ 3, ఇక్కడ 30, ఇక్కడ 45. అంటే దాని అర్థం ఏంటి, 3 30లు 90 ఇంటూ 45. ఇగో 90 ఇంటూ 45 అంటే 9 5లు ఎంత, 45, 4, 9 4 ఎంత, 36, 36 4 40. ఇంకా పక్కన 0, ఎందుకు 0 ఉంది కాబట్టి. అంటే ఇన్ని రూపాయలు. ఎన్ని రూపాయలు వచ్చింది, 4050 రూపాయలు అయింది దీని ఖర్చుకి. మొత్తం గదంతా టైల్స్తో నింపడానికి అయిన ఖర్చు ఎంత, 4050 రూపాయలు. మరొకసారి వివరించేస్తున్నాను. ఒక్కొక్క టైల్ రాంబస్ ఆకారం లేదా సమచతుర్భుజాకారం ఉంది. వాటి కర్ణాలు D1 D2 ఎంత ఉన్నాయి, 45 30 సెంటీమీటర్లు ఉన్నాయి. మన సెంటీమీటర్లో లెక్క చేయడానికి ఇక్కడ అవ్వదు, ఎందుకంటే వాడు చదరపు మీటర్కి యొక్క కాస్ట్ ఇచ్చాడు. అంటే చదరపు మీటర్ యొక్క కాస్ట్ ఇచ్చాడు, చదరపు సెంటీమీటర్ కాదు. కాబట్టి చదరపు మీటర్ యొక్క ధర వాడు ఇచ్చాడు కాబట్టి మనం మీటర్లోకి మార్చుకోవాలి. కాబట్టి 30 సెంటీమీటర్లు 30 మీటర్లోకి మారిస్తే 30/100, 45 సెంటీమీటర్ని మీటర్లోకి మారిస్తే 45/100. కాబట్టి ఒక్కొక్క రాంబస్ ఆకారంలో ఉండే, ఒక్కొక్క సమచతుర్భుజాకారంలో ఉండే టైల్ యొక్క వైశాల్యం 1/2 ఇంటూ 45/100 ఇంటూ 30/100, ½ D1 D2. ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం అది. గది నేల మొత్తం ఎన్నిటితో నింపబడింది, 3000. కాబట్టి ఒక్కొక్క టైల్ వైశాల్యం ఇన్ని చదరపు మీటర్లు అయితే, ఓకే, ఒక్కొక్క టైల్ వైశాల్యం ఇన్ని చదరపు మీటర్లు అయితే, ఓకే, 3000 టైల్స్ యొక్క వైశాల్యం ఎంత, ఈ భాగం ఇంటూ 3000. అంటే ఒక్కొక్క వైశాల్యం ఇంటూ 3000 అది కట్టాం. ఇప్పుడు ఒక్కొక్క అంటే గది వైశాల్యం మొత్తం వచ్చేసింది, అంటే గది యొక్క నేల వైశాల్యం మొత్తం వచ్చేసింది. చదరపు మీటర్ ఇదంతా మీటర్లోనే ఉంది కాబట్టి చదరపు మీటర్కి ధర 20 రూపాయలు. అప్పుడు మనకి మొత్తం ఏ ఖర్చు ఎంత అన్నాడు. కాబట్టి గది యొక్క నేల మొత్తం వైశాల్యం ఇంత, దీన్ని దేని చేతి గుణించేసాం, మీటర్కి 20 రూపాయలు కాబట్టి 20 చేతి గుణిస్తే మొత్తం ఖర్చు వస్తుంది. గుణించి మనం సూక్ష్మీకరిస్తే మనకు వచ్చిన ఖర్చు ఎంత, 4050 రూపాయలు. ఈ విధంగా మనకి ఇలాంటి అప్లికేషన్ ఓరియంటెడ్ లెక్కలు కూడా ఇవ్వచ్చు. ఇంతవరకు మనం వేర్వేరు లెక్కలన్నింటినీ చేసాం క్షేత్రగణితంలో. అయితే మన 8వ తరగతి పాఠ్యాంశంలో ముఖ్య స్థానాన్ని వహించిన ముఖ్యమైన భాగాన్ని కలిగి ఉన్నవి ఏమంటే సర్వేయర్ లెక్కలు. కాబట్టి ఈ సర్వేయర్ లెక్కల విషయం మీద మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు, డిఎస్సికి మొదటిసారి వెళ్లేవాళ్ళు, అలాగే ఎవరికైతే క్షేత్రగణితం అంటే కొంత భయం ఉంటుందో వాళ్ళకి మోడల్ అంటే కొంచెం ఈ రకమైన లెక్కలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మనం గత 2 సార్లు లెక్క చేసాం. ఆ గత 2 లెక్కల్లో మనకు కొంత అవగాహన వచ్చే ఉంటుంది. ఇంకా అవగాహన కూడా రాని వాళ్ళ కోసం మరొకసారి మరొక లెక్కతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటో ఒకసారి చూద్దాం. ఇదేంటంటే మనకు ఆల్రెడీ తెలుసు
ఒక ఇలా సర్వేయర్ లెక్కల తాలూకు కొలతలు, సర్వేయర్ కొలతలు ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా దాని యొక్క చిత్రాన్ని గీసుకోవాలి అనేది. ప్రప్రథమంగా మనం ఏది పట్టుకోవాలనుకుంటే దాని ముఖ్య రేఖను పట్టుకోవాలి. ఆ రేఖ ఏది? ఇక్కడ మనకి ఏ నుండి సి వరకు అన్నాడే అది పట్టుకుంటాం. ఇది వరకు మనం చేసిందిగా అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏ నుండి సి వరకు మొదటి రేఖ గీసుకుంటాం. అదేంటది? సపోజ్ ఇగో స్ట్రైట్ గా ఒక లైన్ గీస్తున్నాను. ఏ నుండి ఎక్కడ సి వరకు, ఇంకొంచెం సరిపోతుంది. ఏ నుండి సి వరకు ఒక రేఖ గీసాం. ఇప్పుడు దీనిలో మనకి ఎన్ని దూరాలుగా విభజించాడు? 4 దూరాలుగా. కాబట్టి ఇందులో 3 బిందువులు మనం పెట్టుకోవాలి. మొదటిదంతా ఒక 60 మీటర్ల వరకు పెట్టాడు. ఇవన్నీ మీటర్లు ఉన్నాయండి, మీటర్లు అనుకోవచ్చు. అంటే నేను వేరేగా వ్యక్తపరచలేదు, ఎందుకంటే ప్లేస్ చాలదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే మనకి ఇవన్నీ మీటర్లు ఉన్నాయి. మొదటిది ఎంత? 60 మీటర్లు. దాని తర్వాత మనకి ఇక్కడ వరకు, అంటే ఇక్కడ మనకి ఏదో ఒక బిందువులు పెట్టుకోవాలి కాబట్టి నేను పెడుతున్నాను. ఇక్కడ ఏ నుండి సి వరకు ఉన్నాడు కాబట్టి నేను మొదటిది పి వరకు అని, రెండవ దూరం క్యూ వరకు అని, మూడవ దూరం ఆర్ వరకు అని, లాస్ట్ది సి వరకు అని మనం పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఒకసారి చూడండి, ఏ నుండి పి వరకు గల దూరం ఎంత మనకి ఇచ్చాడు? ఏ నుండి పి వరకు గల దూరం ఒక 60 మీటర్లు ఇచ్చాడు. అలాగే ఏ నుండి ఆర్ వరకు గల దూరం, ఏ నుండి ఆర్ వరకు గల దూరం ఎంత? 90 మీటర్లు. కాబట్టి ఇక్కడెక్కడో ఒక క్యూ అనే బిందువుని తీసుకున్నట్లయితే ఈ క్యూ అనే బిందువు, ఓకే, ఏ నుండి క్యూ వరకు గల దూరం ఎంత? 90 మీటర్లు. అంటే ఏ నుండి పి వరకు గల దూరం 60 అయితే, ఏ నుండి క్యూ వరకు గల దూరం 90 అయితే, పి నుండి క్యూ వరకు గల దూరం ఎంత అవుతుంది? మొత్తం 90. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90. అలాగే ఏ నుండి పి వరకు 60. అంటే పి క్యూల మధ్య దూరం ఎంత అవుతుంది? 90 - 60 అంటే ఎంత? 30. 90 - 60 30. దాని తర్వాత మనకి ఇంకెవరున్నారు? ఆర్. అంటే ఏ నుండి ఆర్ కి గల దూరం ఎంత? 130. 130 అంటే ఇక ఇక్కడ ఏ నుండి ఆర్ కి. అలాగే ఏ నుండి క్యూ కి గల దూరం ఎంత? 90. అంటే మనకి ఆర్ కి అంటే వీటి మధ్య దూరం ఎంత అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఏ నుండి ఆర్ అన్నాడు. ఆర్ అంటే ఇక్కడ ఎక్కడో ఉంది. ఆ ఆర్ విలువ అంటే ఏఆర్ లేదా ఏ నుండి ఆర్ కి గల దూరము ఎంత మనకుంది? ఇక్కడ 130. ఏ నుండి క్యూకి అంటే ఏ నుండి ఆర్ కి 130, ఏ నుండి క్యూకి 90. అంటే మనకి క్యూ నుండి ఆర్ కి ఎంత ఉంటుంది? 130 - 90. 130 - 90 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 130, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90. అంటే ఈ రెండు క్యూఆర్ల మధ్య దూరం ఎంత? 130 నుంచి 90 తీసివేయగా 40. ఇక మిగిలింది మొత్తం దూరం ఏ నుండి సి వరకు 160. ఏ నుండి సి వరకు 160. ఏ నుండి సి వరకు 160 అయినప్పుడు ఇక్కడ మనకి ఏ నుండి ఆర్ వరకు గల దూరం 130. అంటే ఇక్కడి నుండి ఇక్కడికి 130, ఇక్కడ నుండి చివరి వరకు 160. అంటే సి నుండి ఆర్ వరకు అంటే ఎంత అవుతుంది? 160 - 130 అంటే ఇది ఈ దూరం, అంటే ఈ సిఆర్ అంటే ఎంత అవుతుంది? 30. ఇది మనకి ఫైనల్ గా తెలుసుకునే విషయం. అయితే ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ కుడి వైపుకి ఎడమ వైపుకి ఏమిటి తీసుకోవాలి ఒకసారి చూడండి. ఇక్కడ మనకి క్యూ అనే క్యూ నుండి బి వైపుకు 60 మీటర్లు అన్నాడు. అంటే క్యూ నుంచి కుడి వైపుకి, ఓకే, క్యూ నుండి కుడి వైపుకు బి వరకు ఎన్ని మీటర్లు? ఒక 60 మీటర్లు. ఓకే, క్యూ నుండి బి వరకు. ఈ క్యూ అనేది మనం కల్పించిన బిందువు. క్యూ నుండి ఇటువైపు 90 మీటర్ల దూరం నుంచి, అంటే నిలువున 90 మీటర్ల దూరం నుండి కుడివైపుకి తిరిగితే 60 మీటర్లు. ఇదంతా 60 మీటర్లు. అయితే ఇప్పుడు మనకి ఇంకా కుడివైపుకి మరి ఇంకే విభజన జరగలేదు కాబట్టి ఈ జరిగిన రేఖాఖండాల యొక్క అంచె బిందువులను కలిపేస్తున్నాం. ఇది తర్వాత ఎడమవైపుకి వద్దాం. ఎడమవైపుకి వస్తే ఆర్ మొత్తం ఎంత? పి నుండి ఈకు. పి నుండి ఈ కంటే ఎక్కడ వస్తుంది? పి నుండి లంబం ఈకు ఎన్ని మీటర్లు? 40 మీటర్లు. 40 మీటర్లు అంటే పి నుండి ఎక్కడి వరకు? ఈ వరకు. అలాగే తర్వాత మళ్ళీ అదే ఆర్ నుండి, ఆర్ అంటే ఇది, ఆర్ నుండి ఎంత? డి వరకు 30 మీటర్లు. 30 మీటర్లు అంటే 40 కంటే తక్కువేగా, కాబట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు. ఒక 30 మీటర్లు అంటే ఇంకా తక్కువ.
అంటే ఇంకేమైనా విభజనలు ఇచ్చాడా? ఇంకేం లేదు. కాబట్టి మనం ఫైనల్గా అన్ని అంచె బిందువుల్ని కలిపివేస్తే మనకి ఎట్లాంటి ఒక ఫిగర్ వస్తుంది. ఫైనల్గా అంచె బిందువులన్నింటినీ కలుపుగా వచ్చే స్థలం ఇది. అంటే మొట్టమొదట ఈ లెక్కలు చేసేటప్పుడు అందరికీ కావాల్సింది ఏంటంటే అవగాహన కావాలి. అంటే ఏం షేప్ వస్తుందో తెలియాలి. ఆ షేప్ని తేవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. షేప్ని తెలుసుకోకుండా కనుక చేస్తే ఇందులో మీరు ఫెయిల్ అవుతారు. మొట్టమొదటి విషయం అంటే ఇక్కడ అసలు నిలువున దూరాలను ఎలా విభజించుకోవాలి ఫస్ట్ టార్గెట్. ఆ టార్గెట్ మీరు దాటేశారు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు కుడివైపుకి ఎన్ని విభజనలు ఉన్నాయి, ఎడవైపుకి ఎన్ని విభజనలు ఉన్నాయి తెలుసుకోవాలి. కుడివైపుకి ఏంటేంటి? ఒక 60 మీటర్లు, ఎడం వైపుకి ఎంత? 40-30 మీటర్లు. తద్వారా అన్నిటినీ అంచె బిందువులను కలుపుకోగా మనకు వచ్చిన షేప్ ఇది వచ్చింది. ఇది అనేది ఒక వికృతమైన ఆకారం. అంటే దీనికంటూ ఒక క్రమమైన పద్ధతిలో ఈ ఆకారం లేదు. కాబట్టి ఈ మొత్తం ఆకారం యొక్క వైశాల్యం కావాలంటే ఇప్పుడు దీనిలో అంతర్భాగమైన ఆకారాలు ఏంటేంటి జోడించబడి ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అంటే ఇందులో ఏ ఆకారాలు జోడించబడి ఉన్నాయో మనకు అన్ని తెలియాలి. అది తెలుసుకోవడానికి మన ప్రయత్నం. అయితే ఒక్కసారి చూడండి, మనం ఇటువైపు ఈసారి లెక్క కుడివైపు నుంచి మొదలెడదాం. ఎందుకంటే కుడివైపు ఒకటే త్రిభుజం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటేంటి వైశాల్యాలు కట్టాలి అంటే మొట్టమొదటిగా అందరూ కొంచెం శ్రద్ధగా అబ్జర్వ్ చేయాలి. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ మొదట కుడివైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఆ కుడివైపు ఏంటి? ఇగో ఇది ఏ రూపంలో ఉంది అంటే ఒక్కసారి చూడండి. ట్రయాంగిల్ అంటే త్రిభుజం. ఏ త్రిభుజం ఇది? ఏడిసి త్రిభుజం. ఇదంతా ఒకటేగా, ఇంకా వేరే చిత్రాలు లేవు ఇక్కడ. కాబట్టి ట్రయాంగిల్ ఏడిసి మొత్తం కలిపి ఒకటే అవుతున్నది. ఓకే, ట్రయాంగిల్ ఏడిసి మొత్తం కలిపి ఒకటే అవుతుంది. కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యం అంటే ఏడిసి అంటే కుడివైపు మొత్తం తేలిపోతుంది. కాబట్టి ట్రయాంగిల్ ఏడిసి వైశాల్యము ట్రయాంగిల్ ఏడిసి వైశాల్యం కావాలంటే దాని ఆకారం పట్ల అవగాహన కావాలి. ఇగో చూడండి, ఏడిసి అంటే ఇగో చూడండి ఇలా ఉందా లేదా? ఇదంతా ఏడిసి అంటే ఇది ఏ, ఇది డి, ఇది సి. ఇప్పుడు దీనిలోని మనకి ముందుగానే చెప్పాను ఇవన్నీ లంబంగా ఉంటాయి. అది మనం ప్రాథమికంగా ఈ సర్వేయర్ లెక్కల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ లంబంగా ఉంటాయని. కాబట్టి ఇవన్నీ లంబ కోణాలు కాబట్టి మనకి ఏ గొడవ లేదు. అంటే ఇది లంబము ఎంత చెప్పండి, ఎంత ఇచ్చాడు? క్యూడి ఎంత? 60. అలాగే మనకి ఏసీ విలువ, మొత్తం ఏసీ విలువ ఎంత మనకి ఆల్రెడీ మనం తెలుసుకుందే. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత? 160. ఇగో 160. లేదా ముక్కలన్నింటినీ కలిపినా 40 + 30 70 + 30 100 + 60 160. లేదా ఇక మొత్తం 160. కాబట్టి ఇదంతా 160. అలాగే మనకి ఈ 160 ఇది, అలాగే ఇదెంత? 60. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు గమనించగలిగితే ఈ త్రిభుజంలో మనకేమేమి ఇచ్చినట్లు లెక్క? ఈ త్రిభుజంలో భూమిది, ఎత్తిది, అంతేనా కదా? ఒక త్రిభుజంలో భుజాన్ని ఇచ్చి దాని గీమని ఎత్తిచ్చాడంటే అది ఎత్తు మరియు భూమి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ భూమి విలువ ఎంత? 160. ఎత్తు విలువ ఎంత? 60. కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యం ఎంత అవ్వాలి? ½ ఇంటూ భూమి ఎంత? 160 ఇంటూ ఎత్తు 60 అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం మనకి ఎంత అయింది? అయితే ½ ఇంటూ 60 ఇంటూ 160 ఎంత అవుతుంది? 2 ఎంతలు? 30. 60ని కొట్టేశాను 2తోని, 2 30. అంటే ఎంత అవుతుంది? 4800 చదరపు మీటర్లు. 4800 చదరపు మీటర్లు. ఇది ఒకటోది. రెండోది మనకి ఇప్పుడు కుడి ఎడం పక్క వద్దాం. ఎడం పక్క అనేది 3 వేర్వేరు పటాలు ఏర్పడ్డాయి. 3 వేర్వేరు పటాలు ఏంటేంటి? మొదటిదేమో త్రిభుజం. ఎక్కడి వరకు? ఇక్కడ చూడండి, ఆర్ నుండి డి వరకు అని చెప్పాంగా, ఆర్ నుండి డి వరకు. అలాగే ఇక్కడ పి నుండి ఈ వరకు ఏర్పడ్డాయి. కాబట్టి మొట్టమొదటి మనం ఈ త్రిభుజ వైశాల్యం కట్టాలి. ఆ త్రిభుజ వైశాల్యం ఏంటి? త్రిభుజం అంటే ట్రయాంగిల్. ఓకే, ఏంటి? సిడిఆర్. ట్రయాంగిల్ సిడిఆర్. పేరు పెట్టడానికి పలానాక సిఆర్డి అనొచ్చు, డిఆర్సి అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు. దానిలో పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు.
ఎలాగైనా అనుకోవచ్చు. కాబట్టి యాంగిల్ సి ట్రయాంగిల్ సిడిఆర్ లేదా సిఆర్డి, త్రిభుజం సిఆర్డి యొక్క వైశాల్యం. త్రిభుజం సిఆర్డి యొక్క వైశాల్యం కట్టాలి అంటే మనం ఏంటి తెలుసుకోవాలి? ఒకసారి చూడండి, ఇక్కడ ఇక ఈ త్రిభుజం ఇలా గీసాం అంతేగా, ఇది లంబకోణం. అందుచేత మీకు అర్థం అవుతుంది అంటే ఇది లంబకోణ త్రిభుజం అని. ఆ తర్వాత దీని విలువ ఎంత ఉంది? 30. దీని విలువ ఎంత ఉంది? 30. అంటే దీని అర్థం ఏంటి? మొత్తం ఇది లంబకోణ త్రిభుజంతో పాటు సమద్విబాహు త్రిభుజం కూడా అవుతుంది, ఎందుకంటే రెండు భుజాలు సమానమే. కాబట్టి ఇదే త్రిభుజం లంబకోణ సమద్విబాహు త్రిభుజం. మీకు ఇదివరకే చెప్పాను, లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటవుతుంది? 1/2 ఇంటూ భుజము స్క్వేర్. అంటే లంబభుజం, ఇక భూమి ఎత్తులు రెండు సమానం కదా, ఆ భూమి ఎత్తుల్ని లంబభుజాలు అంటాం. ఆ లంబభుజాలు రెండు ఒకటే కాబట్టి లంబభుజం ఏదైతే ఇచ్చారో దాని స్క్వేర్. కాబట్టి 1/2 భూమి స్క్వేర్ రాస్తే 1/2 ఇంటూ ఎంత? 30 స్క్వేర్. 1/2 ఇంటూ 30 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1/2 ఇంటూ 900. 1/2 ఇంటూ 900. 900 కట్ చేస్తే ఎంత అవుతుంది? 450 చదరపు మీటర్లు. ఇది ఒకటి. ఇప్పుడు ఏమైంది? ఈ త్రిభుజ వైశాల్యం అయిపోయింది. ఇకపోతే మనకి నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చతుర్భుజం ఏర్పడింది. ఈ చతుర్భుజం ఏంటి? ఇక చూడండి, ఇదే ఆకారం మనకి, జాగ్రత్తగా చూడండి. ఇగో ఇది 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 ఇలా ఉందిగా. అంటే ఏంటిది? ఈ, ఇదేంటి పి, ఇదేంటి ఆర్, ఇదేంటి డి. అయితే ఈ రెండు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. ఏంటి? పిఈడిఆర్లు. పిఈడిఆర్లు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. పిఈడిఆర్లు సమాంతరంగా ఉంటే అంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజాన్ని ఏమని పిలుస్తామని చెప్పాను? సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియం. సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియం. మరి ట్రెపీజియం వైశాల్యం కావాలంటే ఏంటి కావాలి? సమాంతర భుజాల కొలతలు కావాలి. సమాంతర భుజాల కొలతలు ఇక్కడ ఎంత ఇచ్చాడు? డిఆర్ విలువ 30. అలాగే పిఈ విలువ ఎంత? 40. అలాగే వీటి మధ్య లంబ దూరం చూడండి. లంబ దూరం అంటే ఏంటి? పిఆర్. పిఆర్ కావాలంటే ఏంటి? పికి ఆర్కి మధ్య దూరం. ఏ నుండి పికి 60, ఏ నుండి ఆర్కి 130. అంటే దాని అర్థం ఎంత? పిఆర్ కావాలంటే ఏఆర్ లోండి ఏపీ తీసేయాలి. అంటే ఎంత? 130 లోండి 60 తీసేస్తే 70. అంతేనా? లేదా ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ పిఆర్ యొక్క విలువ ఎంత? ఇదేగా. పిఆర్ యొక్క విలువ ఎంత ఏంది? ఇది 30, ఇది 40. అంటే ఎంత? 70గా. ఆ విధంగానే అనుకోవచ్చు. సో కాబట్టి ఈ లంబము లేదా ఈ ఎత్తు యొక్క విలువ ఎంత? 70. అలాగే సమాంతర భుజాల కొలతలు ఏంటండి? 30, 40. కాబట్టి మనం ఇప్పుడు కట్టబోయేది ఏంటి? ట్రెపీజియం. చూడండి ఇక్కడ రాస్తున్నాను, ట్రెపీజియం. ఓకే, ఈపిఆర్డి యొక్క వైశాల్యం. ఈపిఆర్డి యొక్క వైశాల్యం ఒక్కొక్క దానికి గీత గీస్తున్నాను, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈపిఆర్డి యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? మనకి దీని యొక్క వైశాల్య సూత్రం ఏంటి? ఎత్తు బై 2 ఇంటూ సమాంతర భుజాలు మొత్తం h/2 ఇంటూ a+b. మరొకసారి, ఎత్తు బై 2 ఇంటూ సమాంతర భుజాల మొత్తము. ఎత్తు ఎంత? 70. 70/2 ఇంటూ సమాంతర భుజాలు ఏంటంటే 30, 40. ఇగో సమాంతర భుజాలు. సమాంతర భుజాలు మొత్తం 30, 40 కలుపుతాం. ఇగో ఇక్కడ రాసేస్తున్నాను, 30 + 40. అంటే ఇది ఎంత అయింది? 70 ఇంటూ 30 + 40 70/2. 70 ఎంత? 7 ఏళ్ళు 49 కాబట్టి 2 0/2. అంటే ఇది ఎంత అవుతుంది? కొట్టేస్తే 2 2 4, అలాగే 2 4 8, 2 5 10, పక్కన 0 చదరపు మీటర్లు. అందుచేత ఈ ట్రెపీజియం ఆకారంలో ఉండే క్షేత్ర వైశాల్యం ఎంత అయింది? 2450 చదరపు మీటర్లు అయింది. దీని తర్వాత వేరొకటి. దీని తర్వాత ఇంక మిగిలింది ఏంటి? ఒక త్రిభుజం మిగిలింది. ఏం మిగిలింది బస్సు? ఒక త్రిభుజం మిగిలింది. అదేంటది? ట్రయాంగిల్ ఏపీఈ. కాబట్టి ఇక్కడ ఏంటి? త్రిభుజం ఏపీఈ వైశాల్యం ఈక్వల్ టు, ఒకసారి త్రిభుజం ఏపీని వేస్తున్నాను. ఇలా చూడండి, చాలా సింపుల్ విషయం. ఇక్కడ ఎంత అయింది? ఏ నుండి పీకి అంటే ఏ పి, అలాగే ఈ రాస్తే ఏపీ పొడవు ఎంత వచ్చింది అంటే పిఏ పొడవు 60,
అలాగే పిఈ పొడవు ఎంత 40. అంటే ఇప్పుడు జాగ్రత్త చూస్తే ఇది లంబకోణం కాబట్టి ఓకే, మనకి లంబకోణ త్రిభుజం కదా, లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అయితే భూమి ఇక్కడ 40గా భావిస్తే ఎత్తు ఎంత అవుతుంది 60 అవుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ క్షేత్ర వైశాల్యాలు కట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఒకటేనండి, ఏంటో తెలుసా, ఎటు నుంచి ఫిగర్ని కింద నుంచి తలకిందులుగా ఇచ్చినా, పక్కకి వాల్చినా, ఇటువైపు ఎడం వైపుకి వాల్చినా, కుడివైపుకి వాల్చినా, దాని యొక్క వైశాల్యం కట్టేటప్పుడు భూమి ఏదో ఎత్తేదో నిర్ధారించుకోగలిగి ఉండాలి, లేనప్పుడు మీరు దెబ్బైపోతారు. కాబట్టి ఇక్కడ మనం భూమి 40 అని తీసుకుంటే ఎత్తు ఎంత అయింది 60 అయింది. కాబట్టి మనకి వైశాల్యం ఎంత అవుతుంది 1/2 ఇంటూ మనకి భూమి 40 కదా, ఇక రాస్తున్నాను, భూమి 40 1/2 ఇంటూ భూమి 40 ఎత్తు ఎంత 60 రాశాను. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 2 20. కాబట్టి ఎంత 6 1200 చదరపు మీటర్లు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఈ క్షేత్రాన్ని మొట్టమొదటి ఇలాంటి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్త వహించాల్సింది రెండు విషయాలు. మొట్టమొదట ఆ ఫిగర్ని వేసుకోవడం, అంటే క్షేత్ర గణితంలో మనకు తెలియాల్సిన, మనం పాటించాల్సిన అతి ముఖ్య ధర్మం ఏంటంటే ఇచ్చిన దానికి ముందు బొమ్మ వేసుకోవాలి. బొమ్మ వేయింది మీరు చేయలేరు ఏ పని. బొమ్మ వేయాలంటే మొట్టమొదటి ఏది నుంచి పట్టుకోవాలి అంటే ఇగో వీటి నుంచి పట్టుకోవాలి. అంటే ముందు ఏదైతే ఎక్కడి నుండి ఎక్కడి వరకు అన్నాడో ఆ రేఖను పట్టుకుంటే తర్వాత కుడివైపుకి ఎడం వైపుకి రేఖాఖండాలను వేర్పరిచి వాటి అంత్యబిందువులు కలపడం ద్వారా మనకి ఏర్పడే ఫైనల్ ఫిగర్, అంటే ఫైనల్ గా ఏర్పడే క్షేత్రం, దాని యొక్క వైశాల్యం కట్టేటప్పుడు వాటిని ఇది ఒక వికృతాకారం, అంటే ఏంటి, ఇది క్రమరహిత ఆకారం కాబట్టి దాన్ని వేరువేరు ఆకారాలుగా విభజన చేసుకుని ఒక్కొక్క ఆకారాన్ని వేరువేరుగా చూస్తే మనకు కొన్ని ట్రెపీజియంలు అంటే సమచతుర్భుజాలు, కొన్ని చతురస్రాలు రావచ్చు, దీర్ఘ చతురస్రాలు రావచ్చు, ట్రెపీజియంలు రావచ్చు, లేదా త్రిభుజాలు రావచ్చు. వాటన్నిటి యొక్క వైశాల్యాలు కట్టి వాటన్నిటి యొక్క వైశాల్యాలు మొత్తమే ఫలిత క్షేత్రఫలం లేదా ఫలిత వైశాల్యం అవుతుంది. అయితే ఇప్పుడు మనం పీస్ వైజ్ గా వేరువేరుగా మనం వైశాల్యాలు కడితే మరొకసారి చూడండి, పీస్ వైజ్ గా వైశాల్యాలు కడితే కుడివైపుకి ఇదంతా కలిపి ఒకటే త్రిభుజం ఏడిసి లేదా ఏసిడి ఏదనుకున్నా ఒకటే. కాబట్టి త్రిభుజం ఏడిసి యొక్క వైశాల్యం ఎంత వచ్చింది 4800 చదరపు మీటర్లు. అలాగే ఇటువైపు ఎడం వైపుకి వస్తే ఫస్ట్ సిడిఆర్ వైశాల్యం, అంటే త్రిభుజం సిడిఆర్ యొక్క వైశాల్యం 450 చదరపు మీటర్లు వచ్చింది. అలాగే ఇక్కడ ఈపీఆర్డి అంటే ఈపీఆర్డి అనేది ఇక్కడ అర్థం కాకపోవచ్చు, ఈపీఆర్డి అనేది ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం కాబట్టి దాని యొక్క వైశాల్యం మనకి ఎంత వచ్చింది 2450 చదరపు మీటర్లు. అలాగే ఫైనల్ గా మనకి ఏపీఈ లేదా ఈపీఏ ఏదనుకున్నా పర్వాలేదు, ఆ త్రిభుజం ఫైనల్ గా వచ్చే త్రిభుజం వైశాల్యం ఎంత అయింది 60-40, అంటే 60-40 భూమి ఎత్తులుగా కలిగిన దాని యొక్క వైశాల్యం 1200 చదరపు మీటర్లు. అంటే పీస్ వైజ్ గా వివిధ భాగాలుగా విభజించిన వాటి యొక్క వైశాల్యాలు మనకి ఈ విధంగా ఉంటే మనకి మొత్తం క్షేత్రం యొక్క వైశాల్యం ఎంత అవ్వాలి, వాటన్నిటి యొక్క ఫలిత వైశాల్యం, అంటే వాటన్నిటి యొక్క మొత్తము అని చేత ఇప్పుడు మనకు కావలసిన ఫలిత వైశాల్యము అంటే కావలసిన క్షేత్ర వైశాల్యము ఎంత అవుతుంది, ఇగో ఏడిసి వైశాల్యం అంటే త్రిభుజం ట్రయాంగిల్ ఏడిసి వైశాల్యము ప్లస్ మళ్ళీ త్రిభుజం సిడిఆర్ వైశాల్యము, త్రిభుజం సిడిఆర్ వైశాల్యము ప్లస్ నెక్స్ట్ ఏంటి ట్రెపీజియం అంటే సమచతుర్భుజం, ట్రెపీజియం ఈపీఆర్డి వైశాల్యం ప్లస్ ఇంకేంటి వచ్చింది ఫైనల్ గా ట్రయాంగిల్ ఏపీఈ వైశాల్యం. కాబట్టి త్రిభుజం ఏపీఈ వైశాల్యము ఇది. అయితే దీని విలువ ఫైనల్ గా ఎంత అవుతుందంటే రాసుకోండి, ఏంటేంటివి, ఏడిసి వైశాల్యం ఎంత 4800 చదరపు మీటర్లు ప్లస్ నెక్స్ట్ సిడిఆర్ వైశాల్యం అంటే ట్రయాంగిల్ సిడిఆర్ వైశాల్యం ఎంత 450 చదరపు మీటర్లు ప్లస్ నెక్స్ట్ ట్రయాంగిల్ ట్రెపీజియం ఈపీఆర్డి, ఇగో ట్రెపీజియం ఈపీఆర్డి వైశాల్యం ఎంత 2450
ప్లస్ నెక్స్ట్ ట్రయాంగిల్ ఏపీఈ వైశాల్యం, అంటే ఇదేగా ట్రయాంగిల్ ఏపీఈ వైశాల్యం. అది ఎంత వచ్చింది మనకి? 1200. ఇది. సో ఫైనల్గా వీటన్నిటిని కలిపితే ఎంత వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? చూడండి 4800, ఇక చూడండి 4800, అలాగే 450, అలాగే ఇంకెంత 2450, అలాగే 1200 కలిపితే ఎంత? 0, 5, 5, 10, అలాగే 4, 4, 8, 8, 16, 2, 18, 1, 19, అలాగే 1, 1 కలిపితే 1, 1, 2, 2, 4, 4, 8. కాబట్టి ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 8900. కాబట్టి మనకి దీని యొక్క వైశాల్యం ఎంత? 8900 చదరపు మీటర్లు. కాబట్టి ఈ విధంగా కట్టొచ్చు వైశాల్యం. కాబట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఫార్ములాస్ మీద పడిపోతే ఏం రాదు, అంటే ముఖ్యంగా సూత్రాలపైన మాత్రమే ఆధారపడే వాళ్ళకి రాదు. ఇది దేని మీద వస్తుందంటే మొట్టమొదట ఒక ఆకారం తాలూకు వివరాలు ఇచ్చినప్పుడు దాన్ని ఆకారాన్ని ఏర్పాటు చేయడం ముందు రావాలి. ఆ ఏర్పాటు చేయడం రావడానికి ఉండే స్టెప్సే ఇవన్నీ. మొట్టమొదటి ఫిగర్ ఎలా గీసుకోవాలనే అవగాహన ముందు కావాలి. ఫిగర్ గీసుకున్న దాంట్లో ఏ ఆకారాలు వేరుపడి ఉన్నాయో తెలియాలి. ఆ ఆకారాల యొక్క వైశాల్య సూత్రాలు తెలియాలి. ఆ సూత్రాలను ప్రతిక్షేపించి వేర్వేరు ఆకారాల యొక్క వైశాల్యాలు కట్టాలి. కట్టిన తర్వాత అన్నిటి యొక్క ఆకారాల వైశాల్యాలు మొత్తం మనకి ఫలిత వైశాల్యం అవుతుంది. అది ఇక్కడ ఎంత వచ్చింది? 8900 చదరపు మీటర్లు. కాబట్టి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మరొక సర్వేయర్ ప్రాబ్లం గురించి చూద్దాం. అయితే ఇక్కడ అన్ని సందర్భాల్లోని మనకి సర్వేయర్ కొలతలు ఇచ్చి ఫిగర్ గీయమని అడగాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాడు ప్రాబ్లం ఇచ్చేటప్పుడే మీకు ఎలాగిచ్చేస్తాడంటే వాడే బొమ్మ గీసేసి ఇచ్చేస్తాడు. డయాగ్రామ్ ఎలా డయాగ్రామ్ ఇచ్చేస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఇదివరకు తెచ్చుకున్నప్పుడు ఏ నుంచి డి వరకు అని చెప్పి కుడివైపుకి ఎడం వైపుకి ఇలాంటి కొలతలను వాడు ఇచ్చాడు. మరి ఇప్పుడు అలా ఇవ్వలే. మరి ఇప్పుడు ఎలా ఇచ్చాడు? ఇప్పుడు కొంచెం మార్చాడు స్టైల్. ఏ విధంగా మార్చాడంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇంతవరకు మనకి ఇచ్చినవన్నీ కొలతలు ఇచ్చాడు. కొలతలు ఇచ్చి దాంతో డయాగ్రామ్ ఫామ్ చేయమన్నాడు. కానీ డయాగ్రామ్ అంటే బొమ్మ. కానీ ఇప్పుడు వాడే పటం ఫామ్ చేసేసి ఇచ్చేశాడు. కొన్ని కొలతల్లో కొన్ని కన్ఫ్యూజన్లు పెట్టాడు. ఆ కొలతల్లో కన్ఫ్యూజన్లు తీసేస్తే మనం దాన్ని నేర్చేసుకోవచ్చు. ఇంతకు మించి ఇంక మనం చెప్పడానికి ఇందులో ఏం లేదు. అయితే ఇదివరకు చేసినవే కాబట్టి అయితే ఈ అంశం దగ్గర ఎందుకు ఇంత నేను స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను అంటే ఈ అంశం దగ్గర ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ అంశం అనేది అంటే మనకి 8th క్లాస్ అంటే 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో ఇది ఒక ఇంపార్టెన్స్ ని కలిగి ఉన్న టాపిక్. ఇది అంటే ముఖ్యంగా మనకి రాంబస్ వైశాల్యాలు అయిపోయిన తర్వాత దీని మీద ఒక స్పెషల్గా అభ్యాసం ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే అభ్యాసంలో ఉన్నదే చేస్తాం లేదు చేయమని కాదు, ఇలాంటివే కాకుండా ఇలాంటివైనా రావచ్చు ఇంకా మనకి. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం అన్ని చేయగలగాలంటే వీటి మీద మనకి ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చేయదలుచుకున్న హెల్ప్ ఏంటంటే నాకున్నంత నాలెడ్జ్లో నేను మీ అందరికీ విశ్లేషణాత్మకంగా దేనికది వేరుపరిచి క్లియర్ కట్గా చెప్పాలనుకుంటున్నాను. అదే నా ప్రయత్నం. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ఒకసారి ఇలా చూడండి. ఇదివరకు మనకి ఇచ్చిన సర్వేర్ కొలతలు ఇక్కడ లేవు, డైరెక్ట్గా ఫిగరే ఉంది. కాబట్టి ఈ ఫిగర్ని మనం కరెక్ట్గా విశ్లేషిస్తే మన ఆన్సర్లు వేరంగా వచ్చేస్తాయి. సరిపోతుంది. కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? ఇక్కడ ఈ క్రింది పంచభుజి భాగాలుగా విభజించబడింది. ఓకే, ఈ క్రింది పంచభుజి వివిధ భాగాలను రాస్తే ఇంకా బాగుంటుంది. వివిధ భాగాలుగా విభజించబడింది. అందులో AD = 8 సెంటీమీటర్లు, AH = 6 సెంటీమీటర్లు, BF = 2 సెంటీమీటర్లు, CH = 3 సెంటీమీటర్స్, GE లేదా EG 2.5 సెంటీమీటర్స్ అంటే 2.5 సెంటీమీటర్లు అయిన ఈ క్షేత్రం అంటే పంచభుజాకార క్షేత్రం. అందరికీ అవగాహన ఉంటుంది. నేను క్షేత్రగణితంలోకి ఎంటర్ అయ్యే ముందు రోజే చెప్పాను పంచభుజి అంటే ఏంటనేది. అంటే బహుభుజుల్లో 5 భుజాలు కలది. ఇక చూడండి ఎన్ని భుజాలు ఉన్నాయి? AB, BC, CD, DE, AE. ఎన్ని? 5 భుజాలు. కాబట్టి ఈ 5 భుజాలు కలిగిన పంచభుజి యొక్క వైశాల్యం మనం కట్టాలంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇందాక చేసినట్టు చేసాం, కాకపోతే వాడే బొమ్మ ఇచ్చేసాడు. ఈసారి ఏం చేశాడు? వాడు కొలతలు ఇచ్చి మనని బొమ్మ వేసుకో అని చెప్పాల్సిన అవసరం లేకుండా వాడే కొలతలు ఇచ్చి మనకి బొమ్మ కూడా ఇచ్చేసి
మనకు అనుకోమన్నాడు. అయితే కొలతల్లో చిక్కు ఒకటి పెట్టాడు. ఏంటి అంటే ఇక్కడ మనకి ఏడి యొక్క పొడవులోని ఈ వేరుపడిన భాగాల యొక్క కొలతలు వాడు వేరువేరు చేసి ఇవ్వలేదు. అది కొంచెం మనం వేరేగా వేరుపరచుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. కాబట్టి ఈ కింద నేను ఒక డయాగ్రామ్ వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదేంటంటే ఇది ఏడి, ఇదేంటి ఏడి. ఏడి అనే మొత్తం ఈ సెంట్రల్ లైన్ అంటే ఈ బహుభుజి ఏర్పడడానికి ఆధారంగా ఏర్పడిన కర్ణం లేదా ఆధార రేఖ. ఇదేంటి ఏడి. ఈ ఏడి పైన వాడు ఎన్ని బిందువులు ఇచ్చాడు అంటే ఒకసారి చూడండి, FGH. ఇగో నేను ఇక్కడ కూడా పెడుతున్నాను. F, ఇదేంటిది G, ఇదేంటిది H. ఇవి వాడు పెట్టిన బిందువులు ఆ రేఖ పైన. ఆ రేఖ పైన వాడి బిందువులు పెట్టి వాడు మనకి ఎలా విభజించమన్నాడో చూద్దాం. ఎలా విభజించమన్నాడు ఇలా చూడండి. ఇక్కడ ఏడి ఈక్వల్ టు ఎంత? 8. అంటే ఏడి అంటే మొదటి బిందువు నుండి చివరి బిందువు వరకు ఇదంతా పొడవు కలిపి ఎంత? 8. ఇదంతా కలిపి ఎంత? 8. అంటే మొత్తం రేఖ పొడవు 8 అని చెప్పాడు. ఓకే, తర్వాత చూద్దాం. ఏహెచ్ ఈక్వల్ టు ఎంత? 6 సెంటీమీటర్లు. ఏహెచ్ అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇగో ఏ నుండి హెచ్ వరకు ఇక్కడ వరకు ఎంత? 6 సెంటీమీటర్లు. సరే, ఇలా రాస్తున్నాను. ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత? 6. రైట్. దాని తర్వాత ఏహెచ్ అయిపోయిన తర్వాత బిఎఫ్. ఓకే, ఏహెచ్ అయిపోయిన తర్వాత బిఎఫ్ కాదు, ఇది ఏఎఫ్. సారీ, ఏఎఫ్. ఏఎఫ్ ఈక్వల్ ఎంత? 3 సెంటీమీటర్లు. ఏఎఫ్ యొక్క విలువ ఎంత? 3 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ ఇక ఇది 3 సెంటీమీటర్లు. నాకు ఒక విషయం చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏహెచ్ విలువ 6 సెంటీమీటర్లు, ఏఎఫ్ విలువ 3 సెంటీమీటర్లు. అలాంటి సందర్భంలో ఎఫ్హెచ్ విలువ ఎంత అవుతుంది మనకి? ఎఫ్హెచ్ అంటే మొత్తం 6లోంచి 3 పోగా మిగిలిన 3. అంటే ఇప్పుడు మనం ఈ రేఖను విడదీసుకుంటే దీని యొక్క పొడవు ఎంత అయింది? ఇగో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏఎఫ్ వరకు మనకు 3 సెంటీమీటర్లు మనం ఇచ్చేసాం. ఇప్పుడు ఎఫ్హెచ్ యొక్క పొడవు ఎంత అవ్వాలి? 3. మళ్ళీ మరొకసారి వివరిస్తున్నాను. ఏహెచ్ అంటే ఎంత మనకి ఇచ్చాడు? 6. అలాగే ఏఎఫ్ యొక్క విలువ ఎంత ఇచ్చాడు? 3. అంటే ఎఫ్హెచ్ యొక్క విలువ ఎంత అవుతుంది? ఇక్కడ వరకు 6, ఇక్కడ వరకు 3, అంటే మిగిలింది ఎంత? మరొక 3. అంటే మొత్తం 6 అయినప్పుడు ఇది 3గా విభజించబడింది. అలాగే అయిపోయింది. ఇప్పుడు హెచ్డి యొక్క విలువ ఎంత అవ్వాలి? జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఇక ఇక్కడ నేను ఇలా విడదీస్తున్నాను. ఇక ఇది 3. అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో చాలా స్లోగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఏఎఫ్ వరకు ఎంత? 3. ఎఫ్హెచ్ వరకు ఎంత? 3. మనం ముందే చెప్పాం మొత్తం రేఖ పొడవు ఎంత? 8. మొత్తం రేఖ పొడవు 8. ఇక్కడ వరకు 3, ఇక్కడ వరకు 3. అంటే దాని అర్థం ఏంటి? 2 భాగాలు మనకు 3గా విడిపోతే ఇంకా మిగిలింది ఎంత? 3 కలిపితే 6, ఇంకొక 2 మిగిలింది. కాబట్టి హెచ్డి యొక్క విలువ ఎంత? 2. ఇది మనం నేర్చుకునే విధానం. కాబట్టి